రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు బతుకమ్మ పాటలు పాడి సందడి చేశారు. పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలోనే ఉంటుందని ఆర్గనైజర్ బిందు అన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ అందరికీ సంతోషాన్నిస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ఖ్యాతిగా గుర్తింపు తెచ్చిందన్నారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. నా పేరు దీప్తి మామిడి. నేను హైదరాబాద్లో ఇది 10వ సంవత్సరం బతుకమ్మలు చేయటం. మొత్తం ఓవరాల్గా 17 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. అంటే ఎందుకు చేయటం అంటే ఈ పండుగ మేము మా అమ్మమ్మ ఊర్లో ఎలా చూసాం, మా పెద్దవాళ్ళు మాకు ఎలా నేర్పారు మాకు గుర్తుంది. మన నెక్స్ట్ జనరేషన్కి ఏదో ఒక సాంప్రదాయం అంతా నేర్పాలన్న చిన్న ఉద్దేశంతో ఈ పండుగ జరుపుతూ ఉంటాను నేను ఎవ్రీ సంవత్సరం. దాన్ని మనం సిటీలో ఉండి ఊరు వాతావరణం మర్చిపోతున్నందుకు అందరం ఇక్కడ ఒక ఊరు వాతావరణాన్ని క్రియేట్ చేసి వీళ్ళందరూ ఎంజాయ్ చేసేలా చేశాను. ఐ థింక్ అందరికీ నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. బతుకమ్మ అనేది ఊరికే ఏదో ఆడామా పాడామా అని కాకుండా చాలా విలువలు నేర్పుతుంది బతుకమ్మ అనేది. పూలని ఇప్పుడు మన ఇంట్లో ఒక్క పువ్వు పూస్తేనే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఇన్ని పూలు ఒక దగ్గర ఉన్నాయంటే ఆ సంతోషానికి ఇంకా లెక్కేముంటుంది చెప్పండి. పండుగ అంటే చిన్నప్పటి నుంచి చాలా సరదా అండి. మేము చిన్నప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళము. అయితే అక్కడ మారుమూల పల్లె గ్రామమైనా కూడా ఆ పండుగ వచ్చినప్పుడు పెట్టెలలో ఉన్న పీతాంబరాలన్నీ తీసేసి ఆ రోజు ఒక గొప్ప పండుగలాగా కట్టుకొని అందరూ ఒక చెరువు దగ్గరికి వెళ్ళి మగవాళ్ళందరూ అట్లా వరుస కూర్చొని ఒక బుక్స్ పట్టుకొని ఇంత పొడుగు పెద్ద బతుకమ్మ పాటలు పాడుతుంటే ఆడవాళ్ళందరూ కూడా చేరి వాళ్ళు బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు. మేము చిన్నవాళ్ళము, చాలా సరదాగా ఉండేది. బతుకమ్మ పండుగ అంతా అయిన తర్వాత ప్రసాదాలు తినడము, ఎప్పుడు ప్రసాదాలు పెడతారా అని చూసేవాళ్ళము. చాలా సరదాగా ఉండేదండి. కొత్త బట్టలు, పట్టు చీరలు చాలా కళకళలాడుతూ ఉండేది. చాలా మంచి విలువైన తెలుగు సాంప్రదాయంలో మన తెలంగాణ బతుకమ్మ పండుగని మనందరం ఇప్పటికీ కూడా మర్చిపోకుండా, మన అమ్మాయి పేరు ఏంటండి దీప్తి, అబ్రాడ్లో ఉండి కూడా మన ఇక్కడ ఇండియాకి వచ్చి అందరినీ ఒక దగ్గర చేర్చి చాలా సక్సెస్ చేస్తుంది. మన సాంప్రదాయాలను మార్చిపోకుండా ఇంకా అందరూ గుర్తుపెట్టుకునేటట్టుగా కృషి చేస్తుంది. ఆమెకు చాలా థ్యాంక్స్.